హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపత్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 61వ భాగము. ఇక కథలోకి వెళితే విజయ్ చెంత మధు కూర్చుని ఉంది. ఆమె ఎందుకో డల్గా ఉంది. ఆ విషయం విజయ్ గమనించాడు. అందుకే ఆమెను దగ్గరకు తీసుకుని, ఏమైంది మధు, ఎందుకు డల్గా ఉన్నావు? నా లెక్క ప్రకారం నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, కానీ ఇలా డల్ అయ్యావేంటి అని అర్థం కానట్టు అడిగాడు. ఆమె అతన్ని హత్తుకుని, విజు, నాకేం నచ్చటం లేదు. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించటం లేదు. నా చెల్లెల్ని అఖిలాండేశ్వరి నిలయం తీసుకువచ్చి మమ్మీ ముందు ఉంచటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనిపిస్తుంది. ఆ అమ్మ దాన్ని ఏమీ అననట్టు ఉంది, కానీ అనలేదు అంటే నేను నమ్మను. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఆవిడ జ్యోతి సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేదు. దాన్ని బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న మనిషి ఆవిడ. అలాంటిది ఈ మధ్య దాన్ని పన్నెత్తి మాట అనటం లేదు. అంతేకాకుండా అది ఎదురుపడినా నార్మల్గా ఉంది. కళ్యాణ్ గారితో కూడా కూల్గా ఉంటుంది. అంటే విషయం ఏదో ఉంది అనిపిస్తుంది. మమ్మీ నాతో ఏమీ చెప్పలేదు, కానీ ఏదో చేస్తుంది అనిపిస్తుంది. అంతేకాదు, జ్యోతి మొహంలో సంతోషమే లేదు. మొన్న చూశాను, అది మేడ మీద ఒక చోట కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏం జరిగింది అని అడిగితే, ఎందుకో భయం వేస్తుంది అక్కయ్య. నేను ఇలా బాధపడుతున్నట్టు కళ్యాణ్ గారికి చెప్పకు, ఆయన కంగారు పడతారు అంటుంది. కానీ ఆ భయం ఎందుకో చెప్పలేదు. ఇదంతా చూస్తుంటే జ్యోతిని ఇక్కడికి తీసుకురాకుండా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. ప్రశాంతంగా కళ్యాణ్ గారితో కలిసి ఆ ఇంట్లో ఉంటేనే బాగుండు. ఉగాది వరకు ఏమి పట్టనట్టు ఉంటే జ్యోతికి ఈ కన్నీళ్లు తగ్గేవిగా. నాకేం నచ్చటం లేదు అని ఆమె అభిప్రాయం చెప్పింది. విజయ్ మధు మాటల్లో నిజం ఉంది అని తెలిసినవాడు కావటంతో అతడు కాస్త ఫీల్ అవుతూ, మధు, నిజమే, నాకు అలాగే అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ అనుకున్నాడు, మిన్ని తన కన్నవారి ఇంట్లో సంతోషంగా ఉండాలి అని. ఇన్నేళ్లు పనిమనిషిగా అఖిలాండేశ్వరి చేతిలో నరకం చూసిన మిన్ని ఆవిడ చేతుల మీదుగా సేవలు అందుకోవాలి అని, మిన్ని మహారాణిలా ఉండాలి అని ఆశపడ్డాడు. అందుకే మిన్ని భయపడుతుంది అని తెలిసి కూడా ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాడు. ఉగాది తర్వాత ఎలాగూ అఖిలాండేశ్వరి ఆట కట్టిస్తాడు. అంతవరకు ఆవిడ చేసిన తప్పుకి శిక్షగా మిన్నికి ఆవిడ సేవలు చేయాలి. మిన్ని వైభవం కళ్ళారా చూడాలి, చూసి అసూయపడాలి అని ఆలోచించాడు కళ్యాణ్. కళ్యాణ్ కోరికలో న్యాయం ఉంది అనిపించింది. నేను అడ్డు చెప్పలేదు. కానీ మిన్ని సున్నిత మనస్కురాలు. ఆమెకు ధైర్యం కళ్యాణ్ అయితే బలహీనత కూడా వాడే. అందుకే వాడి కోసం భయపడుతుంది. మొన్న ఆ పాతగది తెరవాలి అని చూసినప్పుడు ఆమె ఎంత భయపడింది చూశాముగా. ప్రస్తుతం తను నార్మల్ అయినా ముందు ముందు మళ్ళీ ఏ విషయంలోనూ తను పానిక్ అవుతుందో అర్థం కావటం లేదు. కళ్యాణ్తో మాట్లాడి వాళ్ళని ఇంటికి పంపించేద్దాం అనుకుంటే మీ అమ్మ గెలిచినట్టు, ఆమెకు భయపడి కళ్యాణ్ వెనక్కి తగ్గినట్టు అవుతుంది అని ఆగాను. బట్ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి అన్నది అర్థం కావటం లేదు అంటూ అతడి అభిప్రాయం చెప్పాడు. మధు ఒక నిర్ణయానికి వచ్చి, అమ్మలేని టైం చూసి అందరం జ్యోతిని దగ్గర కూర్చోబెట్టుకుని మొత్తం మేటర్ చెబుదాం. ఆ అమ్మ చేసిన పాపాలు, మోసాలు, దారుణాలు అన్నీ చెప్పి ఇంకొద్ది రోజుల్లో అమ్మ చేసిన తప్పులకి శిక్ష పడుతుంది అని, ఆమె ఆస్తి అంతా కళ్యాణ్ గారి చేతికి వస్తుంది అని, ఆ తర్వాత ఎలాంటి దిగులు ఉండదు అని, అంతవరకు ధైర్యంగా ఉండమని, మనమందరం ఆమెకు సపోర్ట్ ఉంటున్నాం అని, తన కోసమే అంతా ఒక చోట చేరామని చెబుదాం. అప్పుడు దానికి భయం ఉండదు. ఇంతమంది దానికి తోడుగా ఉంటారు అంటే ఇంకా భయం ఎందుకు? ముఖ్యంగా దానికోసం కళ్యాణ్ గారు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు చెబితే అది ఇంకా భయపడదు. అసలు దాని భయంలో అర్థం లేదు అని తెలుసుకుని ఆ అమ్మ ముందే ధైర్యంగా ఉంటుంది. ఏమంటారు అని అడిగింది. విజయ్ మధు మాటలు విని, అవును, అంతా ఒకచోట కూర్చుని మిన్నీతో మాట్లాడితే చాలు. మిన్ని అర్థం చేసుకుంటుంది. తను సెన్సిటివ్ అయినా తెలివైనది, అర్థం చేసుకుంటుంది అని వెంటనే మీటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. కళ్యాణ్ మిన్నీ కోరిక మేరకు రేపంతా ఆమెతో బయట గడపాలి అని అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రస్తుతం ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది. కళ్యాణ్ ఆమెను దగ్గరికి తీసుకుని, ఎంత స్వేచ్ఛగా ఉంటుంది నీ రూపం. నిన్ను చూస్తే ఆ రోజు పడ్డ కష్టమంతా మర్చిపోతాను. ఎంతో ప్రశాంతంగా లభిస్తుంది నాకు. నిన్ను చూస్తూ బ్రతికేస్తాను
ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప గిఫ్ట్ నువ్వు. కలకాలం ఎంతో భద్రంగా కాపాడుకుంటాను మిన్నీ. నీకు చిన్న కష్టం కూడా రానివ్వను. నీలో కలిగిన భయం నిజం కాదు అని నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఆ అఖిలాండేశ్వరి నీపై నష్టజాతకురాలి ముద్ర వేసింది. అదంతా అబద్ధమని నీకు అర్థమయ్యేలా చేస్తాను. కేవలం ఉగాది వరకు అంతే అని మనసులో చెప్పుకుంటూ ఆమెను తనివి తీరా చూసుకుంటూ గడిపాడు. మరుసటి రోజున మిన్నీని తీసుకుని గది బయటికి వచ్చాడు. ఇంట్లో అందరూ కలిసి అఖిలాండేశ్వరి ఫ్యాక్టరీకి వెళ్ళగానే మీటింగ్ పెట్టుకుందామని, మిన్నీ ముందు జరిగింది జరగబోయేది చెబుదామని నిర్ణయం తీసుకుని కళ్యాణ్కి ఆ విషయం చెప్పాలి అనుకుంటే ఆ జంట బయటికి వెళ్ళాలి, రోజంతా ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నట్టు చెప్పారు. అంతే, అందరూ తమ మీటింగ్ మరునాటికి వాయిదా వేశారు. విజయ్ కళ్యాణ్ని పక్కకు పిలిచి తమ అభిప్రాయం చెప్పాడు. మిన్ని ముందు ఏది దాచటం కరెక్ట్ అనిపించటం లేదు. అందుకే అందరం ఆమెతో అన్ని విషయాలు నేరుగా చెబుదామని, అఖిలాండేశ్వరి త్వరలోనే అరెస్ట్ కాబోతుంది, ఆమె జీవితంలో ఇంకే సమస్య ఉండదు అని చెబితే చాలు, మిన్ని ధైర్యంగా ఉంటుంది అన్నాడు. కళ్యాణ్ ఇన్ని రోజులు జరిగిన దారుణాలు మిన్నీకి చెబితే తట్టుకోలేదు అని దాచాడు. కానీ అలా దాచటం వలన సమస్య వస్తుంది, ఆమెలో భయం పెరిగింది అని విజయ్ నిర్ణయానికి సరే అన్నాడు. రేపు అందరం మిన్నీతో మాట్లాడదాం, ఇంకేది దాచటం మంచిది కాదు. ప్రస్తుతం అయితే తను కోరింది నన్ను బయటకు తీసుకువెళ్ళండి అని. ఈ రోజంతా నేను మిన్నీ ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉండాలి. నువ్వు ఎలాంటి అవసరం వచ్చినా మేనేజ్ చేసుకోవాలి, ప్లీజ్ రా అని అన్నని అడిగాడు కళ్యాణ్. విజయ్ నవ్వుతూ, ఓకే ఏసీపీ గారు, మీరు హ్యాపీగా మీ వైపుతో ఉండండి, నేను చూసుకుంటా ఇక్కడ వ్యవహారాలు అంటూ ఉంటే కళ్యాణ్ చిన్నగా నవ్వి, థ్యాంక్స్ డిఎస్పీ గారు అని అందరి ముందుకు వచ్చాడు. మిన్నీ ఎంతో సంతోషంగా ఉంది. అందరితో నవ్వుతూ చెప్పింది, కళ్యాణ్ గారు నన్ను బయటికి తీసుకువెళుతున్నారు అని. అందరూ సంతోషంగా వెళ్ళిరా అమ్మా అన్నారు. అఖిలాండేశ్వరి కాస్త దూరం నుండి చూసి ఎందుకో సంతోషించింది. ఆమె సంతోషం వెనుక కారణం ఏమిటో అక్కడికి దగ్గరలో ఉన్న ఆమె పిఏకి తెలియదు. అందుకే అతడు కంగారుగా చూస్తున్నాడు. కళ్యాణ్ మిన్నీని తీసుకుని ఒక ఫామ్ హౌస్కి వచ్చాడు. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆమెకి ఎవరి డిస్టర్బెన్స్ లేదు. ఆ పరిస్థితుల్లో ఆ ఇరువురు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా అతడితో గడుపుతూ ఉంది. కళ్యాణ్ ఆమె సంతోషం కోసం ఎంతో ఆరాటపడుతున్నాడు. ఆమె కూడా అతడితో ఎంతో సంతోషంగా స్వతంత్రంగా గడుపుతూ ఉంది. అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ చూడగానే ఆమెకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కళ్యాణ్ చేయి పట్టుకుని అందులోకి దిగింది. ఆమెకి ఈత రాదు, కానీ కళ్యాణ్ ఉండగా భయం ఏముంది? కళ్యాణ్ ఆమెతో ఎంతో సరదాగా ఈత కొట్టిస్తూ, ఆట పట్టిస్తూ, చెక్కలిగిలి తెప్పిస్తూ ఉన్నాడు. మిన్నీ కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి ఎంతో ఇష్టంగా ముద్దు పెడుతూ ఉంటే అతడికి ప్రపంచాన్ని జయించిన అంత సంతోషం కలిగింది. ఆమె ఇచ్చిన ముద్దు ఇష్టంగా తీసుకుని మరిన్ని ముద్దులు అందించి మురిపించాడు. ఆమె పరవశించిపోయింది. చాలాసేపు నీటిలో చిన్నపిల్లలా ఆడుతూ ఒడ్డుకు చేరుకుని తడిసిన దేహాలు పొడి చేసుకుని ఒకటిగా కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే ఆమె అడిగింది ఆకలి అని. కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినిపించాడు. అతడు తిన్నాడు. మిన్నీ కడుపు నిండా తిని, ఈ తిన్నది అరగాలి అంటే మనం ఇలా ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి, నన్ను ఇంకెక్కడైనా తీసుకువెళ్ళండి అని అడిగింది. కళ్యాణ్ ఓకే అంటూ ఆమెను తీసుకుని సీ పార్క్కి వెళ్ళాడు. అక్కడంతా ఆమె చిన్నపిల్లలా సరదాగా గడిపింది. కళ్యాణ్ ఫుల్ అలర్ట్ ఇంకా సెక్యూర్గా ఉన్నాడు. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆమెతో పాటు అతడు కూడా చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఇద్దరు అంత సంతోషంగా ఉండటం చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. మిన్నీ కళ్యాణ్ చేయి పట్టుకుని అన్ని చోట్ల తిరుగుతూ ఆనందిస్తూ ఉంది. ఒక దగ్గర గుర్రం ఉంది. అంతే, దాన్ని చూసి మిన్నీ భయంగా వెనక్కి అడుగు వేసింది. కళ్యాణ్ ఆమె చేయి పట్టుకుని ధైర్యం చెబుతూ, ఏంటిది మిన్నీ, హార్స్ని చూసి భయపడటం? నువ్వు సాలిడ్గా ఉండాలి యువరాణి గారు, మీరు గుర్రాన్ని వాహనంగా చేసుకోవాలి, మహారాణిలా నా ముందు కదలాలి ప్లీజ్ అంటూ ఆమెను కన్విన్స్ చేస్తుంటే మిన్నీ కంగారు పడి, అమ్మో నాకు భయం అండి, వద్దు అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, మిన్నీ
మనిషికి శత్రువు తనలోనే భయం. ఆ శత్రువుని నువ్వు ధైర్యం అనే అస్త్రంతో జయించగలిగితే ఎలాంటి సవాలైనా ఎదుర్కోగలవు. ముందు నీలో భయం విడిచిపెట్టు. ఇలారా అని ఆమె చేయి పట్టుకుని గుర్రానికి గ్రాస్ పెట్టిస్తున్నాడు. అంతే, ఆ గుర్రం మిన్నీ చేత్తో తింటుంది. ఆమెలో భయం తగ్గింది. కళ్యాణ్ ఆమెకు ధైర్యం చెబుతూ ఆ గుర్రం ఎక్కమన్నాడు. మిన్నీ అక్కడ అంతా చూస్తున్నారు అని సిగ్గుగా, ప్లీజ్ అండి, నా వల్ల కాదు, దాన్ని ముట్టుకున్నాగా చాలు, రండి అని పక్కకు తీసుకువచ్చి అక్కడి గడ్డి నేలపై కూర్చుంది. కళ్యాణ్ ఆమెకు ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చాడు. అంతే, ఇంకా చిన్నపిల్ల అయిపోయి ఇష్టంగా తింటూ అతడికి తినిపిస్తూ ఉంటే అతడు ఆమెను పాపాయిలా హత్తుకుని, ఎందుకో ప్రశాంతంగా ఉంది మిన్నీ, కాలం ఇలా ఇక్కడే ఆగిపోతే బాగున్నా అంటున్నాడు. ఆమె నవ్వుతూ ఐస్ క్రీమ్ తినేసి అతన్ని పట్టుకుని, అవును, ఇలాగే ఆగిపోతే బాగుండు అంటూ గుండెలపై తలవాచి కూర్చుంది. అంతలో అక్కడికి కొందరు వచ్చి ఆ జంటని చూశారు. హే పింక్ బేబీ, వావ్ సూపర్ అని వారు చుట్టూ గుమిగూడారు. అంతే, కళ్యాణ్ మిన్నీ లేచి నిల్చున్నారు. మిన్నీ కళ్యాణ్ చేయి పట్టుకుని అక్కడికి వచ్చిన వారి వైపు చూస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నీ ఫ్యాన్స్ మిన్నీ అన్నాడు. అక్కడి వాళ్ళు ఏసీపీ సింగం, వావ్ మాకు ఇద్దరు అన్నా ఇష్టం సార్, మాతో ఒక సెల్ఫీ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే కళ్యాణ్ అడ్డు చెప్పకుండా వాళ్ళకి ఫోటోకి పర్మిషన్ ఇచ్చాడు. మిన్నీ కళ్యాణ్ని పట్టుకుని ఫోటో దిగింది. ఇంకొంతమంది ఆటోగ్రాఫ్ అని అడిగారు. మిన్నీ కళ్యాణ్ వైపు చూసింది. అతడు చెయ్యి అన్నాడు. మిన్నీకి సంతకం చేయటం వచ్చు. కళ్యాణ్ ఆమెకు చదువు నేర్పించాడు. అందుకే అక్కడ వాళ్ళు చూపించిన చోట సంతకం చేసి ఇచ్చింది. వాళ్ళు కళ్యాణ్ ఆటోగ్రాఫ్ కూడా అడిగారు. కళ్యాణ్ నాది ఎందుకు అంటూ ఉంటే వాళ్ళు, మీరు మా రియల్ హీరో సార్, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. మిన్నీ నవ్వుతూ చేయండి అని అడిగింది. కళ్యాణ్ ఓకే అని చాలామందికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కొంత సమయం గడిచింది. మిన్నీ అలసిపోయినట్టు కనిపించింది. అంతేకాకుండా ఆమెను అందరూ ఇష్టంగా చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటే సీతమ్మ అన్నట్టు దిష్టి తగులుతుంది ఏమో అని, ఇంకా చాలురా మిన్నీ అని ఆమెను తీసుకుని ఫామ్ హౌస్కి చేరుకున్నాడు. నైట్ డిన్నర్ వెన్నెల వెలుగులో ఎంతో స్పెషల్గా ఏర్పాటు చేశాడు. ఆమె అతడితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కళ్యాణ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టాడు. ఏది వద్దు అనకుండా తిని అతడితో సరదాగా మాట్లాడి డిన్నర్ పూర్తి చేసింది. కళ్యాణ్ ఆమె అంత నార్మల్గా మారేసరికి సంబరపడిపోయి కాసేపు అక్కడి గార్డెన్లోకి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అంతలో ఏమైందో తెలియదు. మిన్నీ కడుపులో తిప్పినట్టు గబగబా వెళ్ళి వామిటింగ్ చేసుకుంది. అంతే, కళ్యాణ్ కంగారు పడి ఏమైందిరా, ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదా అంటూ వాటర్ అందించాడు. మిన్నీ వాటర్ తీసుకుని కొంచెం తాగి గట్టిగా ఊపిరి తీసుకుంది. కళ్యాణ్ ఆమెను సోఫా మీద కూర్చోబెట్టి, మిన్నీ సీతమ్మ అన్నట్టు నీకు దిష్టి తగిలినట్టు ఉంది, అందుకే ఇలా అయ్యింది, ఇంకా చాలురా నిద్రపో అని బెడ్ రూమ్కి తీసుకువెళ్ళాడు. మిన్నీ నవ్వుతూ, నాకేం కాలేదు అండి, కాస్త ఎక్కువ తిన్నాను, అందుకే ఇప్పుడు బాగుంది, ఊపిరి ఆడుతుంది, అమ్మయ్య అంటూ ఉంటే కళ్యాణ్ ఆమె చెంపలు తడుముతూ, నువ్వు బాగున్నావుగా, డాక్టర్ని పిలిచేదా అన్నాడు. ఆమె నవ్వుతూ, ఊరుకోండి మీరు మరీను, నాకేమైంది, అయినా సరదాగా గడపాలి అని వస్తే డాక్టర్ హాస్పిటల్ అంటారు ఏంటి అని అతడిని కౌగిలించుకుంటూ ఉంది. కళ్యాణ్ ఆమెను కంట్రోల్ చేస్తూ, ఇప్పుడు ఇంకేమీ వద్దు, నువ్వు చాలా అలసిపోయావు, నిద్రపో అన్నాడు. ఆమె ఇంటెన్షన్ తెలిసిన కళ్యాణ్ ఆమెకు రెస్ట్ ఇవ్వాలి అనుకోవటం ఆమె ఇష్టపడలేదు. అందుకే మొండి చేస్తూ, నేనేం అలసిపోలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, ఈరోజు ఆనందం నా జన్మంతటికి సరిపోవాలి, ప్లీజ్ నా సంతోషాన్ని దూరం చేయొద్దు, మీరు నాకు దూరంగా ఉండొద్దు, ఈరోజు నాది, నన్ను సంతోషంగా ఉంచుతా అన్నారు, మర్చిపోయారా ఏంటి ప్లీజ్ అని అతన్ని ఆమె మీదకి లాక్కుంటూ ఉంటే కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఒక్కరోజు ఏంటి, మన జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటాం, ఎందుకు అలా అంటున్నావు అంటూ ఆమెను చుట్టుకుంటూ మిన్నీ అని ఇంకా ఏదో చెప్పాలి అనుకున్నాడు. అందుకు ఆమె అవకాశం ఇవ్వలేదు. ఏంటండి బెడ్రూమ్లో మాటలు, ఇక్కడ మాటలు కాదు, కావలసింది చేతలు అంటూ అతన్ని రెచ్చగొట్టి ఆమె కౌగిలిలో బంధించింది. ఇంకేముంది, కళ్యాణ్ ఇంకా అడ్డు చెప్పకుండా ఆమె ఇష్టాన్ని ఇంకాస్త ఇష్టంగా స్వీకరిస్తూ ముద్దులలో ముంచాడు.
ఇద్దరూ ఆ రాత్రి ఇరువురు మరుపురాని మధుర అనుభూతిని అందుకున్నారు. ఆమె భర్త కౌగిలలో మహారాణిలా ఒదికిపోయి, ఈనాటి మధురానుభూతి నా జన్మంతటికీ సరిపోతుంది. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోను. మీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఓ అద్భుతం అనుకుని తెల్లవార్లు అతన్ని రెప్పవేయకుండా చూసుకుంటూ గడిపింది. కళ్యాణ్ మాత్రం ఆమె అందించిన ప్రేమలో పరవశుడై ప్రశాంతంగా నిద్రపోయాడు. మరునాడు మిన్ని స్నానం చేసి కళ్యాణ్ ముందు కాఫీతో ప్రత్యక్షమయ్యింది. కళ్యాణ్ మేలుకుని ఆమె అందించిన కాఫీ తాగుతూ ఆమెను దగ్గర కూర్చోపెట్టుకుని, ఏంటి మేడం, చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు మీలో ఎలాంటి భయం లేనట్టు ఉంది అని అడిగాడు. మిన్ని నవ్వుతూ, మీరే చెప్పారుగా మనకి శత్రువు మనలోని భయమే అని, అందుకే భయపడను. నేను చేయాలి అనుకునేది ధైర్యంగా చేస్తాను అని తడబడింది. కళ్యాణ్ ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఏం చేయాలనుకుంటున్నావురా? డ్యాన్స్ పోటీలో డ్యాన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నావా? తప్పకుండా చేస్తావు, గెలుస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది అంటూ ఆమెను హత్తుకున్నాడు. ఆమె నవ్వుతూ, అవును అండి, చేస్తాను. మీకు మాట ఇచ్చానుగా, మీరు కోరుకునేది అదేగా, మరి ఎందుకు చేయను? సరే అయితే ఇంక వెళదాం, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాలి. మేడం, ప్రాక్టీస్ మిస్ చేయొద్దు అన్నారు అని కళ్యాణ్ని రెడీ చేయించి ఇంటికి చేరుకుంది. వాళ్ళ రాక కోసం చూస్తున్న ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ వాళ్ళు రాగానే సంతోషపడ్డారు. అఖిలాండేశ్వరి బయటికి వెళ్ళగానే అందరం మాట్లాడదాం అనుకుంటే ఆవిడ వల్ల ఫ్యాక్టరీకి వెళ్ళలేను, నీరసంగా ఉంది అని కాస్త హడావిడి చేసి ఇంటికి డాక్టర్ని రప్పించి చూపించుకుని మరీ బెడ్ ఎక్కింది. కొడుకులని అల్లుడిని బలవంత పెట్టి ఫ్యాక్టరీకి పంపించింది. ఇంట్లో కోడళ్ళు కూతుర్లని ఏవేవో పనులు పురమాయించి వాళ్ళ మీటింగ్ పెండింగ్ పడేలా చేసింది. విజయ్ ఇంకా ఇప్పుడు చేసేది ఏమీ లేదు అని కళ్యాణ్కి స్టేషన్కి వెళుతున్నా ప్రస్తుతం మిన్ని బాగానే ఉంది, రేపు మాట్లాడదామంటూ వెళ్ళాడు. కళ్యాణ్ కూడా కాస్త రిలాక్స్గా స్టేషన్కి రెడీ అయ్యాడు. మిన్ని హుషారుగా ఉంది. సుగుణి గారు అమ్మయ్య అనుకున్నారు. అంతా సర్దుకుంది, ఇప్పుడు ఇంకే సమస్య లేదు అని గుడికి వెళ్ళాలి అంటూ వెళ్ళింది. మిన్ని కళ్యాణ్ గారు స్టేషన్కి వెళుతుంటే ఎదురు వచ్చి ఆయన ఎందుకో తెలీదు తనివి తీరా చూసుకుంటూ దగ్గరకు తీసుకుని అతడి నుదుటిపై ముద్దు పెట్టుకుంది. కళ్యాణ్ నవ్వుతూ ఆమెను హత్తుకుని, ఐ లవ్ యూ మిన్ని, నువ్వు ఇలా సంతోషంగా ఉండాలి, నాకు చాలా సంతోషంగా ఉంది అని అతడు కూడా ఆమెను ముద్దు పెట్టుకుని, ఇంక వెళ్ళనా, నిన్ను అకాడమీ దగ్గర డ్రాప్ చేయనా అన్నాడు. మిన్ని నవ్వుతూ, లేదు మీరు వెళ్ళండి, నేను కాసేపు తర్వాత వెళతాను అని చెప్పింది. కళ్యాణ్ ఆమెను ప్రేమగా చూస్తూ బాయ్ అని చేయి ఊపుతూ అతడి వెహికల్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మిన్ని అతడి కారు కనుమరుగు అయ్యే వరకు పరుగులు పెడుతూ బిల్డింగ్పై వరకు వెళ్ళి మరీ చూసుకుంది. కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఆమెలో సంతోషం మాయమైంది. ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది. సీతమ్మ రావటం చూసి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, అమ్మా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా స్పెషల్గా రెడీ చేయవా అని అడిగింది. ఆవిడ సరేరా అని కిచెన్ లోపలికి వెళ్ళింది. మిన్ని గుండె ధైర్యం తెచ్చుకుని అఖిలాండేశ్వరి గదిలోకి వెళ్ళింది. ఆమె రాక కోసమే చూస్తున్న అఖిలాండేశ్వరి హడావిడిగా ఆమె వద్దకు వచ్చి, ఏంటి ఏమైంది, నేను చెప్పింది చేశావా అని అడిగింది. మిన్ని అరచేతిలో చిన్న మడతతో ఉన్న కాగితాన్ని ఆవిడ చేతికి అందిస్తూ, పూర్తి అయింది పెద్దమ్మ, ఆయన సంతకం చేసి ఇచ్చారు అని చెప్పింది. అంతే. ఆవిడ ఆనందం అంతా ఇంతా కాదు. సంతోషంగా పేపర్ అందుకుని పరిశీలనగా చూసి, శబాష్ చెప్పింది, చెప్పినట్టు చేశావు, ఈ సంతకంతో అంతా దారికి వచ్చింది అనటంతో, అర్థం కాని మిన్ని, ఈ సంతకం వలన ఏం జరుగుతుంది పెద్దమ్మ అని అమాయకంగా అడిగింది. ఆవిడ సింపుల్గా మిన్ని మనసు మొక్కలయ్యేలా చెప్పింది. కళ్యాణ్కి నీకు బంధం తెగిపోయింది అని ఈ సంతకం చెబుతుంది. ఇంక వాడికి గండం గడిచింది. నువ్వు సరిగా ఆలోచించి నిర్ణయం తీసుకుని జాగ్రత్త పడితే అంతా మంచి జరుగుతుంది. నాకు విజయ్ అల్లుడు అయితే కళ్యాణ్ మేనల్లుడు అనుకుంటా. వాడికి మంచి అమ్మాయిని చూసి వాడి స్థాయికి తగ్గట్టు గ్రాండ్గా పెళ్లి చేస్తాను. వాడు సంతోషంగా ఉండేలా చేస్తాను అని నమ్మకంగా చెప్పింది. అంతే. మిన్ని గుండె ఆగినట్లయింది. ఆమె ఒక్కసారిగా నేలకి ఒరిగిపోయింది. గుండెలు అవిసేలా రోదిస్తూ ఉంది. ఆమె అంతలా బాధపడుతుంటే అఖిలాండేశ్వరి కడుపు నిండింది. ఆమెకి ఎంతో తృప్తిగా అనిపించింది.
ఇంకా ఈ జంట విడిపోవటం ఖాయం అనుకుని నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఏడవాలి అనుకుంటే నీ గదిలోకి పోయి ఏడువు పో అంటూ చిరాకు పడింది. మిన్ని ఆవిడ వైపు బాధగా చూసి, ఇంక నా ఏడుపు మీకు వినిపించదు పెద్దమ్మా అని బయటికి వచ్చేసింది. సీతమ్మ వంట పూర్తి చేసి మిన్నీ కోసం వచ్చింది. మిన్నీ అప్పటికి గదిలో ఉంది. ఆవిడ రామ్మ వంట పూర్తి అయింది అని పిలిస్తే మిన్నీ మౌనంగా ఆవిడ వెనక వెళ్ళింది. పెట్టింది తింటూ ఏదో అనీజీగా అనిపిస్తే, అమ్మా నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది, ఇవాళ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళను, రెస్ట్ తీసుకుంటా, నేను కళ్యాణ్ గారికి చెప్తాలే అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ కూడా ఇంకా బలవంత పెట్టలేదు. 1 గంట సమయం గడిచింది. శివుని గారు గుడి నుండి వచ్చారు. ఇష్టం లేకపోయినా అఖిలాండేశ్వరి రూమ్కి వెళ్ళారు. ఎలా ఉంది పలకరించాలి అని. ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. అందుకే ఆవిడ బయటకు వచ్చేసింది. సీతమ్మ ఇంటి పనిలో ఉన్నారు. సుగుణ్ గారు ఆవిడ్ని గమనించలేదు. మిన్నీ డాన్స్ క్లాస్కి వెళ్ళింది అని అనుకున్నారు. కళ్యాణ్, విజయ్ స్టేషన్లో బిజీగా ఉన్నారు. సాయంత్రం వరకు ఎవరూ ఇల్లు చేరుకోలేదు. కళ్యాణ్ 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. మిన్నీ ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తుంది. తన కోసం స్ట్రాబెర్రీస్ తీసుకువచ్చాడు. వాటిని చూస్తే మిన్నీ సంతోషపడుతుంది అనుకున్నాడు. అంతలో అతడికి హాల్లో సీతమ్మ కనిపించింది. ఆమెని చూసే కళ్యాణ్ ఉలిక్కిపడ్డాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే మిన్నీ డ్యాన్స్ క్లాస్ నుండి వచ్చేసిందా అని అడిగాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ, మీతో మిన్నీ చెప్పలేదా? ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్తాను అన్నది, ఎందుకో నీరసంగా ఉంది అని. గదిలో నిద్రపోతాను అని చెప్పింది. నలతగా ఉంది అంటుంది, అందుకే నేను ఇబ్బంది పెట్టలేదు అని చెప్పింది. అక్కడికి అప్పుడే వచ్చిన కుటుంబ సభ్యులు విన్నారు. కళ్యాణ్, అవును, మిన్నీ నిన్న వామిటింగ్ చేసుకుంది, తనకి హెల్త్ సరిగా లేదు అంటూ డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి అని వెంటనే ఆమెను చూడాలి అని బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. సుగుణ్ గారు సీతమ్మ వైపు చూసి, మీరు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదా? మిన్నీకి నలతగా ఉంటే నాకెందుకు చెప్పలేదు సీతమ్మ? రే విజయ్, నువ్వు డాక్టర్ని పిలిపించు అని హడావిడి చేసింది. ఇంట్లో అంతా ఆ మాట విని కంగారు పడ్డారు. అందరూ ఆమెను చూడాలని అనుకున్నారు. కళ్యాణ్ గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడ మిన్నీ లేదు. బెడ్ ఖాళీగా ఉంది. కళ్యాణ్కి ఎందుకో కంగారు అనిపించింది. వాష్రూమ్ వైపు చూశాడు. అక్కడ ఆమె లేదు. కళ్యాణ్కి ఏమీ అర్థం కాలేదు. అప్పటికే అతడి చేతిలో స్ట్రాబెర్రీస్ చేయి జారి కింద పడిపోయాయి. అతడు కంగారుగా మిన్నీ అని పిలిచాడు. ఆ పిలుపు 4 దిక్కులా ప్రతిధ్వనించింది. అతడి గుండె వణికిపోయింది. ఆ పిలుపు బయట ఉన్న వారికి వినిపించి అంతా కంగారుగా గదిలోకి చేరుకున్నారు. మరి మిన్నీ ఏమైంది, ఎటుపోయింది? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.